వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ డిఎన్ఏ విత్ భరత్. నేను శ్రీత. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కష్టాలు తీవ్రమయ్యాయి. నెల రోజులైనా కొనుగోలు చేయడం లేదని వరి మొక్కజొన్న రైతులు ఎక్కడికక్కడ అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. రైతులు ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ను తరిమేయాలని అటు కేటీఆర్ అన్నారు. అయితే మంత్రి ఉత్తమ్ మాత్రం కొనుగోలు సాఫీగానే సాగుతున్నాయని అసత్య ప్రచారంతో బీఆర్ఎస్ నేతలు రైతుల్లో ఆందోళన పెంచుతున్నారని చెప్పారు. మరోవైపు పంట మార్పిడితోనే ఈ సమస్యకు చెక్ పడుతుందనే టాక్ కూడా వస్తోంది. పంట కొనుగోలులో జాప్యం ఎందుకు? ఈ సమస్యకు అసలు కారణం ఏంటి? పంట మార్పిడికి రైతులు అంగీకరిస్తారన్న అంశం గురించి కూడా చర్చించబోతున్నాం. దీనికి సంబంధించి మనకు డీప్ అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో అసలు ఈ సమస్య రైతులకు సంబంధించి తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం ఏదైతే తీవ్రంగా అవుతుందో, సో అసలు ఈ సమస్యకు సంబంధించి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? దీనికి సొల్యూషన్ ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ప్రతి సంవత్సరం మన తెలంగాణలో మేజర్ గా 50 లక్షలకు పైగా 50 నుంచి 60 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పండిస్తారు. ఇంకొక 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. సో మనకు ప్రాబ్లం వచ్చేది 4-5 పంటల కొనుగోలు విషయంలో ప్రధానంగా ప్రాబ్లం వస్తుంది. వరి, కాటన్, పసుపు, మిర్చి, మొక్కజొన్న, ఈ పంటలకు సంబంధించిన కొనుగోలులో ప్రాబ్లం వస్తుంది. 90% 2 పంటలే పండిస్తున్నారు. 90% తెలంగాణలో ఉన్న విస్తీర్ణంలో దాదాపు 80% విస్తీర్ణంలో పండించే పంటలు వరి, పత్తి. ఎందుకు? మద్దతు ధర సంబంధించి, తర్వాత పంట పండించడం కూడా ఈజీ, పెద్దగా కష్టం లేదు. కానీ ఇప్పుడు వరికి సంబంధించి ప్రతిసారి గొడవనే. పంట సంబంధించి వరికి చాలా ఎక్కువ నీళ్లు కావాలి, నీరు చాలా ఎక్కువ కావాలి. మీకు చూడండి, పంటలు ఎండిపోతున్నాయని కూడా చేతికి వచ్చే దిశలో ఏం జరుగుతుందంటే మార్చ్ ఏప్రిల్లో విపరీతమైన ఎండలు ఉంటాయి. అప్పుడు వాటర్ లేకపోతే ఇబ్బంది. సో వరి ప్రాబ్లమే. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కూడా సరిగ్గా కొనుగోలు చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అంటారు, ఎఫ్సిఐ కొనుగోలు చేయట్లేదు అంటారు. వీళ్ళు సన్న బియ్యం 500 రూపాయలు, బియ్యానికి వరికి అదనంగా 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ వరికి మొత్తం వరికి ఇవ్వకుండా కేవలం సన్న వడ్లకు మాత్రం ఇస్తాము అని చెప్పారు. ఆ బోనస్ కూడా ఒక సీజన్లో ఇంకో సీజన్లో వస్తుంది. సో వరేసుకుంటే ఊరి అని కేసీఆర్ అన్నాడు, రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వరిని ఎందుకు కొనుగోలు చేయరని రేవంత్ రెడ్డి అన్నాడు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటది. సో పార్టీలు మారుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకో విధంగా. అప్పుడు వరి వద్దు అని కేసీఆర్ చెప్పినప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఆపోజ్ చేసాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విధానం తీసుకొచ్చి పంటల విధానం మార్పు చెందాలి అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీ ఆప్ చేస్తాయి. అంటే ఇక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం మారుతున్నారు తప్ప విధానం ఒకటే. సో ఒక బాధ్యతాయుతమైన మీడియాగా మనం ఏం చేయాలి? ఈ పంటల మార్పిడిని ఎంకరేజ్ చేయాలి. మనం తినేదానికంటే, మొన్న చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు, మనం ప్రతి సంవత్సరం తినేదానికంటే 7 times ఎక్కువ పండిస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ పోతాయి? గోడౌన్లో, వాటిలో ఎఫ్సిఐ గోడౌన్లో నిల్వ ఉంటాయి. అది కూడా మొన్నటి వరకు ఇంకా, ఇప్పుడు సన్నవడ్లు పెరిగాయి కానీ దొడ్డు వడ్లను ఎవరు తినట్లేదు. సంక్షేమ హాస్టల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వాలు సన్న బియ్యం ఇస్తున్నాయి, దొడ్డు బియ్యం ఎవరు కూడా తినట్లేదు. ఇప్పుడు తినంది దేనికి పోతున్నాయి? అవన్నీ పిండి పట్టించడానికి, పిండి గిర్నీలకు పోతున్నాయి, అంతే కదా. సో క్రాప్ ప్యాటర్న్ మారాలి. ఇప్పుడు రబీలో ఇంకా దొడ్డు వడ్లు పండించడానికి కూడా అవకాశం ఉంది. 2 సార్లు వరి కూడా పండిస్తున్నారు. కానీ వరి ఎక్కువ వేస్తే భూసారం ఉండదు. ఇదే కొనుగోలుకు సంబంధించిన ప్రాబ్లం. అధికార పక్షంలో, ప్రతిపక్షంలో ఎట్లా ఉన్నా చాలా పంటలు, ఇప్పుడు కూరగాయలు మనం వేరే దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటాం. కూరగాయలు లేదు, వేరే రాష్ట్రాల నుంచి టమాటాలు చిత్తూరు, మదనపల్లి రావాలా? ఏ కూరగాయలైనా ప్రాబ్లమే. కూరగాయల విస్తీర్ణం తగ్గింది, కందిపప్పు విస్తీర్ణం తగ్గింది, మినపప్పు విస్తీర్ణం తగ్గింది, పప్పులు విస్తీర్ణం తగ్గింది, నూనె గింజల విస్తీర్ణం తగ్గింది, అన్ని తగ్గిపోయినాయి. కమర్షియల్ క్రాప్స్ వైపు మనకు పోవట్ల. పసుపు పంట కూడా ఇప్పుడు 16,000 మద్దతు ధర వెళ్తుంది, 13 నుంచి 16,000. ఇంతకుముందు 5,000 ఉండే. మీ నిజామాబాద్ లోనే పడుతుంది. పసుపు బోర్డు గురించి రైతులు ధర్నా చేసిన పరిస్థితి. కానీ పసుపు క్రాప్ ఈల్డ్ విస్తీర్ణం తగ్గుతోంది. కమర్షియల్ క్రాప్ చాలా మంచి రెవెన్యూ వస్తుంది పసుపు కనుక గిట్టుబాటు అవుతాయి. కానీ దానికి వర్కర్స్ ఎక్కువ, లేకపోతే ఇది ఎక్కువ అన్న కారణంతో తగ్గుతోంది దిగుబడి. సో ఒకటే పంట అయితే వరి పండించాలి, లేకపోతే పత్తి పండించాలన్న విధంగా అయింది. దాన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఎంతకని కొనుగోలు చేసినా గోదాములు లేవు.
రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ప్రొక్యూర్మెంట్ ఎవరు చేయలేరు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, ప్రతిపక్షం వచ్చి కేంద్ర రాష్ట్రాలు ఇద్దరి మీద గొడవ చేస్తాయి. సో దీని సొల్యూషన్ ఏంది? డిమాండ్ ఉన్న పంటలు పండించాలి. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతులకు ఉపయోగం. కానీ రైతులకి ఏంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికార పక్షంలో ఉన్న ఒక విధంగా ఈ రాజకీయ పార్టీలు బిహేవ్ చేస్తుంటాయి. సొల్యూషన్ ఏంది? ఆయిల్ పామ్. కేసీఆర్ సమయంలోనే ఆయిల్ పామ్ ను ఎంకరేజ్ చేయాలి. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట పండించాలి అని చెప్పి కేసీఆర్ సమయంలో టార్గెట్ పెట్టుకున్నారు. 2 లక్షల ఎకరాల్లో కూడా పండించట్లే. మన తెలంగాణలో సాగుకు యోగ్యమైన భూమి 1 కోటి ఎకరాల పైన ఉందని చెప్తున్నారు. సో మనం 2% మాత్రమే ఆయిల్ పామ్ పండిస్తున్నాం. ఆయిల్ పామ్ అంటే పామ్ ఆయిల్ వచ్చేది, నూనె వచ్చేది. మన భారతదేశం ఆయిల్ పామ్ ఆయిల్ ని ఏం చేస్తున్నాం? దిగుమతి చేసుకుంటాం. మలేషియా నుంచి, వేరే కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది? విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున మనం ఖర్చు పెడుతున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది? మన రూపాయితో డాలర్ మారక విలువ పెరుగుతుంది అంటారు. 95 రూపాయలకు జరిగింది. ఎందుకు చేరింది? ఏం చేసుకుంటాం? క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆయిల్ పామ్. ఇంత ఆయిల్ యూసేజ్ ఉంది, విపరీతంగా నూనె యూసేజ్ ఉంది, కానీ పంట నూనె లేదు కదా. సన్ఫ్లవర్ ఉక్రెయిన్ నుంచి ఆయిల్, పామ్ ఆయిల్ మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల మన దగ్గరే లేదా, మన దగ్గర పండించడానికి అవకాశం ఉంది కదా. తెలంగాణలో ఆయిల్ పామ్ బండి వచ్చేది కదా. 2 లక్షల ఎకరాలు 20 లక్షల ఎకరాలు చేసామనుకోండి, కేసీఆర్ టార్గెట్ అప్పుడు పెట్టుకున్నట్టుగా, మనం వేరే దేశాల నుంచి, మలేషియా నుంచి ఎందుకు, చిన్న దేశం మలేషియా లాంటి కంట్రీ నుంచి మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి? పైగా ఆయిల్ పాము ఒక్కసారి స్టార్ట్ చేస్తే 30 సంవత్సరాలు పంట ఇస్తుంది, మామిడి పంటలాగా. 4వ సంవత్సరం 5వ సంవత్సరం నుంచి పంట వస్తుంది. ఆ రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మొన్న సిద్దిపేటలో, నర్మెట్టలో రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. సో రైతులను ఎడ్యుకేట్ చేయాలి. రైతులు కూడా రాజకీయ పార్టీల ఉచ్చులో పడకూడదు. అంటే తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నారు, అగ్రికల్చర్ మినిస్టర్. సో పంటల మార్పిడి జరగాలి. నిజానికి రేవంత్ రెడ్డి ఆ పని చేస్తే డెఫినెట్ గా మనం సపోర్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ చేసినప్పుడు కూడా వరి వేసుకుంటే ఉరియా, మీ ఫామ్ హౌస్ లో వరి పండిస్తారు, ఇంకో చోట పండించొద్దా? ఆయన క్యాప్సికమ్ పండించారు, చాలా పండించారు, అల్లము, క్యాప్సికమ్ చాలా పండించారు కేసీఆర్. సో ప్రభుత్వాలు ఏదున్నా ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మారుతాయి. ఈ 20 లక్షల ఎకరాల్లో తెలంగాణలో కనుక ఆయిల్ పామ్ పండిస్తే డెఫినెట్ గా మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనమే ఏమంటారు, ఇతరులకి ఆదర్శంగా నిలుస్తాం. కానీ రైతులు ఒప్పుకుంటారా భరత్ ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి? ఒప్పుకోవాలి, ఒప్పింపజేయాలి కదా. రైతుకు ఏంది లాభం కదా కావాల్సింది. అల్టిమేట్ గా ఏం కావాలి? అంతే, లాభం. ఇప్పుడు ఆయిల్ పామ్ సంబంధించి నూనె ఫ్యాక్టరీస్ అక్కడ ఏర్పాటు చేస్తే, నర్మెట్లో ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రైవేట్ కంపెనీలే కొనుగోలు చేస్తాయి. ఆయిల్ డిమాండ్ అయితే, ఆయిల్ రేట్ అయితే పెరుగుతుందా? 100 రూపాయలు ఉన్న నూనె 200 అయిందా లేదా? ఇప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధంతో 200 నూనె అయితే రేట్లు అయితే పెరుగుతున్నాయా లేదా? తగ్గడం అయితే తగ్గట్లేదు కదా. వరి రేటు, బియ్యం రేటు, సన్న బియ్యం రేటు మాత్రం పెరుగుతుంది. దొడ్డు బియ్యం ఎవరు తినట్లేదు. దొడ్డు బియ్యం పంచి ఏం చేసుకుంటారు పండించి? పైగా వరిలో 66% బియ్యం వచ్చేది, అంతే కదా మిల్లింగ్ చేస్తే. సో ఇవన్నీ డిఫికల్టీస్ ఉన్నాయి. మనం తినేదానికంటే 7 టైమ్స్ ఎక్కువ. మనం పండించిన వరిని ఎవరు కూడా కొనరు బయట. ఓన్లీ బాస్మతి రైస్ మాత్రమే కొంటారు. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ బియ్యం మనం పెస్టిసైడ్స్, యూరియాతో చేస్తున్నాం. పైగా రైస్ కన్జంప్షన్ చేసేది ఫిలిప్పీన్స్, ఆ కంట్రీస్. మిగతా కూడా వాళ్ళు కాంటినెంటల్ అమెరికాలో దానిలో బ్రెడ్ అవి మాత్రమే తింటారు, అంతే కదా. మా అమెరికాలో తిన్నా మన వాళ్ళే తినాలి, మన తెలుగు వాళ్ళే తినాలి తప్ప రైస్ కన్జంప్షన్ ఎక్కువ చేసేది మనము, ఫిలిప్పీన్స్, ఇటువంటి కంట్రీస్. వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసేది బాస్మతి కూడా ఎంత తింటారు? ఎక్స్పోర్ట్ క్వాలిటీ రైస్, అంతే కదా. సో ఆయిల్ పామ్ అయితే మన దేశానికి ఇక్కడ మన వాళ్ళే తింటారు కదా. ఇంతమంది 100 కోట్ల మంది, 130 కోట్ల మంది ఆయిల్ యూజ్ చేస్తున్నారు కదా దేనికైనా. అది మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. దానివల్ల డాలర్తో రూపాయి మారక విలువ 95 కాదు 100, 150 కూడా అవుతుంది. మనం యాజ్ లాంగ్ యాజ్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. మనకు తవ్వుతే నీళ్ళు వస్తాయి, గల్ఫ్ లో తవ్వుతే ఆయిల్ వస్తుంది. కాబట్టి దాని కొత్తగా మనకు నిల్వలు ఉంటే తప్ప అదేం పండించే పంట కాదు కదా. గోల్డ్ మన ఆడవాళ్ళకి వాళ్ళకి అందరికి గోల్డ్ అంటే ఇష్టం, దాన్ని ఆపరు. మరి ఆపేది ఏంది? ఆయిల్ పామ్ పంట ఇక్కడ వండవచ్చు కదా.
సో ఇది రైతులకి అవేర్నెస్ కల్పించకపోతే ప్రతి సీజన్ ఇంతే. ఎందుకంటే ఈ సీజన్ లో వర్షాలు పడతాయి, అకాల వర్షాలు, ఉరుములు మెరుపులతో వర్షాలు. దానివల్ల ఇప్పుడు నిన్నొక్కరోజు లక్షెట్టిపేటలో గోడ కూలి 4 మృతి చెందారు. ఎంత బాధ అవుతుంది. ప్రతిసారి పంట కొనుగోలు అని చెప్పి ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కొనలేవు. దాంతో దళారులకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. సో ఈ రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తాయి. ఎంత బ్లేమ్ కావాలి, అధికార పక్షాన్ని బ్లేమ్ చేయాలని చూస్తాయి. సో పంట మార్పిడి అన్నదే శరణ్యం. ఇవాళ వీళ్ళ అధికారులు ఉన్నా, వాళ్ళ అధికారులు ఉన్నా పంట మార్పిడి శరణ్యం. కాకపోతే ఏమవుతుందంటే పంటల మార్పిడి కొద్ది లేబర్ సంబంధించిన కాస్ట్ ఎక్కువ అవుతుంది. తెలంగాణలో ఇప్పుడు బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి లేబర్ వస్తున్నారు. సరే వాళ్ళని పెట్టుకున్నైనా కొంచెం కష్టమైన పంటలు, కూరగాయలు, ఆయిల్ పాము, పప్పు ధాన్యాలు, ఏవి పప్పులే ప్రోటీన్ తినాలి కదా, అవి కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. మాట్లాడదాం. మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారు ఉన్నారు. అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శరత్ గారు నమస్కారం. చూస్తున్నాం ఇవాళ 2 ఇన్సిడెంట్స్. ఒకటి ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో దాదాపు 18 మంది రైతులు చనిపోయారు. గోడలో లేకపోతే ఇంకా వేరే కారణమో, కొనుగోలు కేంద్రాలు, అకాల వర్షాలు, ఇవన్నిటి ద్వారా పిడుగుపాటు, ఇంకే కారణం. ఇంకోవైపు అక్కడ వరంగల్లో రైతు డిక్లరేషన్ బీఆర్ఎస్ పెట్టింది. ఇప్పుడు రైతు కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, పంట మార్పిడే శరణ్యం అని చెప్పి. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి సార్? ఒకటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ కొన్ని రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన విషయాలు, అంటే బహుళంగా ఉండేటువంటి జనాభాకు సంబంధించిన విషయాలలో కూడా అన్ని రాజకీయ పక్షాలలో ఒక కన్సెన్సస్ ఉండాలి సార్. కన్సెన్సస్ అంటే ఇప్పుడు ఒకళ్ళు ఒక పని చేస్తే ఇంకోళ్ళు విమర్శించడము, ఒకళ్ళు మేము రైతు పక్షపాతులము అని చెప్పుకోవడము, ఇతర పార్టీలను రైతు ద్రోహులుగా చిత్రీకరించడం అని ఈ సంకుచిత రాజకీయాలను వదిలెట్టేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన ఒక పాలసీ, ఏ పంటల వల్ల లాభదాయకంగా ఉంటది, ఏ పంటలు లాభదాయకంగా లేదు, ఏ పంటలకు ఎక్కువ అకాల వర్షాల సమస్యలు ఉన్నాయి, ఇతరత్ర ఉన్నాయి అనే దాని మీద ఒక కన్సెన్సస్ రావాలి. అంటే ముఖ్యమంత్రి తన నేతృత్వంలో ఈ రైతు పాలసీ అనేది ఒకటి ఏర్పరిచి తర్వాత వివిధ రైతు కమిషన్ ఏర్పరిచారు. రైతు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మొన్న ఇవాళ. ఇప్పుడు ఈ కమిషన్ ఇప్పుడు ఏదో రాజకీయ పునరావాస కేంద్రాలు, ఈ రైతు కమిషన్లు ఇవన్నీ. తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళ పని కంటే ఎక్కువగా ముఖ్యమంత్రికి ఏది నచ్చుతుంది, ముఖ్యమంత్రి ఏది మాట్లాడితే ఇష్టపడతాడని ఆ రకంగా పోతున్నారు తప్ప ఏం రైతు కమిషన్ సార్? ఎక్కడ రైతులతో చర్చ జరిగింది? ఇప్పుడు రైతులకు సంబంధించిన భూ సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ మనలో మాట, ఇప్పుడు రైతు ధరణి స్థానంలో కూడా కొత్త చట్టం తీసుకువస్తాం, రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం, అది ఇదని రకరకాలుగా మాట్లాడినారు కదా. ఒక మంచిగా ఉన్న ఒక వ్యవస్థ, ధరణి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండే, ఆ లోపాలను సరిదిద్దితే బాగుంటది, దాన్ని కరెక్ట్ గా మనం వాడుకోవచ్చు. ఎలకల బాధకి ఇల్లు గాలబెట్టుకున్నట్టుగా చేయాల్సిన అవసరం లేదని మనం గతంలో చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, దాని రాజకీయ కారణాల వల్ల దాని రైతు అంటే ఈ సమస్యల మీదనే ఒక కొత్త విధానం పెట్టినాడు, ఒక కమిటీ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అన్ని సమస్యలు చేసి ఇవాళ ఏంటంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళికి అక్కడైనా ఉన్నది. ధరణి సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇది సన్న చిన్నకారు రైతులు ఎదుర్కొన్న ఒక పెద్ద సమస్య. ఫస్ట్ ఫండమెంటల్ గా ఇవాళ 70% సమస్యలు ఇప్పుడు రైతులు ఇప్పుడు మండే నాడు ఏదైతే ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందో, అంటే నేను చాలా సార్లు ప్రజావాణి కార్యక్రమాలకు పోయినా యాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా, 70% రైతులకు సంబంధించిన భూ సమస్యలే కలెక్టర్ల దగ్గరికి వస్తాయి. తర్వాత జాయింట్ కలెక్టర్, ఇతర ఆఫీసర్లు ఉంటారు. ఇప్పుడు ఏదో మొన్న ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసినాడు, ఏమని, ఆర్డీఓ స్థాయి వరకు ఈ ప్రజావాణి కార్యక్రమాలు రైతుల సమస్యలు అక్కడిదక్కడే సాల్వ్ చేసేలాగా వ్యవహారాలు చేయాలా అనేది ఒక పాయింట్. రెండోది సాగునీటి వ్యవహారాలలో తర్వాత ఇతరతరమైన అంశాలలో ఒక కన్సెన్సస్ ఉండాలి. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక ప్రతిపక్షాలతో ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి గానీ, ఇగో రైతాంగానికి ఈ సమస్యలున్నాయి, దీనికి ఈ రకంగా సాల్వ్ చేయదలుచుకున్నాం, మీ సలహాలు ఏంది, మీ సంప్రదింపులు ఏంది అని పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు తిట్టే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా సమిష్టిగా వాళ్ళ ఆలోచనలు పంచుకున్నారు. ఆ ఆలోచనల ప్రకారము ప్రభుత్వము రైతులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేస్తున్న భావన ఏర్పడదు. దట్ ఈస్ వై వీ హ్యావ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ పార్టిసిపేటివ్ డెమోక్రసీ.
అట్లా కాకుండా వన్ అప్మాన్షిప్ అనే దాంట్లోనే ఉన్నది. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ మాట్లాడిన స్పీచ్లు వరంగల్లో గాని, తర్వాత అతను మాట్లాడింది ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు చూస్తే ఎట్లా ఉంది అంటే ఇది ఎక్కడైనా సయోధ్య కుదిరేటువంటి ఆలోచన ఉందా? పోనీ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్, రైతులందరి యొక్క సమిష్టికి వాళ్లకు లాభం చేసే విషయంలో ఇప్పుడు రైతు భరోసా అనేది ఒకటి ఉండింది. ఏది పెట్టుబడి సాయము, ఇన్పుట్ సబ్సిడీ. ఇంకా ఎక్కడున్నాం మనం? ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు? సో ఇదంతా ఏంటంటే సార్ చిత్తశుద్ధితో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. రెండోది ఏంటంటే సార్ గత 3 రోజుల నుంచి, ముఖ్యంగా 2 రోజుల నుంచి అయితే అకాల వర్షాలతో ఇప్పుడు మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాదు, తర్వాత లక్షిర్పేట ఈ ప్రాంతాల్లో పూర్తిగా భీభత్సం సృష్టించింది. తాడిపత్రులు లేవు, వరి ఒక్క విత్తు కొనలేదు సార్. ఇప్పుడు మా ప్రాంతం నుంచి రైతులు మాట్లాడుతున్న వ్యవహారాలు ఏంటంటే ఒక్క విత్తు ఇంతవరకు కొనలేదు. మరి ఏం చేస్తున్నట్టు? మార్కెట్ కమిటీల కాన్స్టిట్యూషన్ ఉందా? రాజకీయ పునరావాస కేంద్రాలు ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ ఏవో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు అది ఇది అని చేశారు. ఇట్లా అంటే ప్రజాప్రతినిధులు యాక్టివ్ గా ప్రజలతో ముడిపడి ఉన్న వాళ్ళకి ఏ అవకాశాలు లేకుండా ఓన్లీ పైరవికారులతోనే ఈ రకమైన ఈ కార్పొరేషన్లు అవి పెట్టడం వల్ల కూడా ఈ రకంగా జరుగుతుంది. బేసికల్ గా ముఖ్యమంత్రికి ఒక అవగాహన ఉండాలి. ముఖ్యమంత్రి అసలు రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టే సందర్భమే సార్. అసలు రైతులు అంతా అల్లల్లాడుతుంటే పోయి మొన్న ఎలక్షన్లలో పార్టిసిపేట్ అన్నాడు. ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నాడు. అకాల వర్షాలు ఎవడు పట్టించుకున్నాడు చెప్పండి? మరి రైతు దానికి అగ్రికల్చర్ కి ఒక సలహాదారుని పెట్టుకున్నాడు. ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డిని. మరి ఆయన ఇచ్చిన సలహాలు ఏంది చెప్పండి? ఇప్పుడు ఎట్లుందంటే ఇవన్నీ పునరావాస కేంద్రాలు ఏకపక్ష నిర్ణయాలతో ఉంటే రైతులకు మేలు జరగదు. అందరూ కలిసి సమిష్టిగా గనక ఒక కన్సెన్సస్ చేసి దిస్ ఇస్ గోయింగ్ టు బి రాజయ్య గారిని అడుగుదాం. రాజయ్య గారు, అందరూ కలిసి అంటే ఇప్పుడు మీరు ఆ సమయంలో వరేస్తే ఉరి అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వరిని డిస్కరేజ్ చేసి ఆయిల్ పాము ఇతర పంటలు పండించాలి అని చెప్పారు. ప్రతిసారి ప్రాబ్లం ఇదే జరుగుతుంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో విధంగా చేస్తున్నారు. ఎట్లా దీని సొల్యూషన్? ఇవాళ మీరు రైతు డిక్లరేషన్ అని పెట్టారు, కరెక్టే. బట్ ఇప్పుడు మీ సమయంలో కూడా ఇబ్బందులు అయినాయి కదా. అక్కడ మిర్చి రైతుల్ని బేడీలేసి ఊరేగిచ్చారు కదా బీఆర్ఎస్ సమయంలో కూడా, ఖమ్మంలో. భరత్ గారు, అంటే ఏదో 1-2 ఇన్సిడెంట్లను పట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలను మనము బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. నేను రైతుకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏం చేసాం అనేది ఒక్కసారి ఆలోచించాలా. ప్రపంచంలో ఎక్కడ రైతుకు రుణ సహకారం ఉంటుంది తప్ప రైతుకు పెట్టుబడి కింద ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ మొట్టమొదటిసారిగా మరి అనేక రకాలుగా ఆలోచించి అనేక వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయాలు తీసుకొని, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని రైతును ఆదుకోవాలి, రైతుకు ఆత్మహత్యలు నివారించాలి. అప్పటివరకు యూపీఏ ప్రభుత్వంలో, ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అనేక వేల రైతులు చనిపోయిననే ఉద్దేశంతో ఆనాడు ఆలోచించి అధ్యయనం చేసి, అన్నిటికంటే ముఖ్యంగా రైతు పెట్టుబడి పెడుతున్నాడు, అనేక రకాల పెట్టుబడి పెడుతున్నాడు, గిట్టుబాటు రావట్లేదు, ఆ రకంగా అప్పు చేసి ఆ రకంగా రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని చెప్పి దానికి పరిష్కారంలో మార్గంగానే మరి ఏం చేయాలి అన్నప్పుడు రైతుకు పెట్టుబడి సహాయం చేయాలి. రైతు పెట్టుబడి పెట్టే బోర్లకు మరి భూగర్భ జలాలు పెరగడం కోసము మిషన్ కాకతీయ తీసుకొచ్చి దాదాపు 45 చెర్లను మరమ్మతులు చేసి గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా, అవి మత్తడి పడి ఉంటే కింద చెక్ డ్యాములు కట్టే విధంగా, అక్కడి నుంచి మత్తడి పడి గోదావరిలోనో ఇటు కృష్ణాలోనో కలుస్తున్న సమయంలో మళ్ళీ ఎత్తిపోతల ద్వారా మాత్రమే ఈ తెలంగాణకు మరి సాగునీరు ఇవ్వచ్చు అనే ఆలోచనలో భాగంగానే అనేక ప్రాజెక్టులు, అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్, ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకము, తర్వాత సీతారామ ప్రాజెక్టు. వీటి వల్ల సాగునీరును ఇవ్వాలనే లక్ష్యంతో, రైతుకు పెట్టుబడి ఇవ్వాలనే లక్ష్యంతో, తర్వాత రైతుకు పెట్టుబడి ఏంటి, రైతుకు ఎలక్ట్రిసిటీ. సో 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం.
సో ఈ రకంగా రైతుకు ఏవైతే కష్టాలు ఉన్నాయో కష్టాలు తీర్చడానికి, ఆత్మహత్యలు నివారించడానికి ఎవరేమనుకున్నా కూడా ఇలా ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి సైతము మెచ్చుకునే స్థాయిలో మరి ఆనాడు కేసీఆర్ గారు 4 ముఖ్యంగా రైతుకు పెట్టుబడి, రెండవది రైతుకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, రైతు బీమా 5 లక్షలు. భారతదేశంలో కూడా ఎక్కడ లేదు, ప్రపంచంలో రైతు చనిపోయిన వారం రోజులలోపే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకు ఇంకో పెద్ద పెట్టుబడి. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? సరే, ఇప్పుడు మీ హయాంలో ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? అంటే మీ సమయంలో కూడా వరి కొనుగోలు దీనికి సంబంధించి మీరు ఢిల్లీలో పోయి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కదా, మరి ఢిల్లీ కొననని చెప్పినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మొత్తం క్యాబినెట్ మొత్తం కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. సో యూజువల్ గా గోడౌన్స్ ను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత, సహకార బాధ్యత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది. ఓన్లీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది కొనుగోలు కేంద్రాల మధ్యలో మధ్యవర్తి లాగా ఉండి ఇక్కడ కొనుగోలు చేసి, ఇక్కడ మౌలిక సదుపాయాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కాంటా వేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి, తర్వాత గోడౌన్స్ కు మీరు అన్నట్టు 66% బియ్యం వస్తే ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తే వాళ్ళు గోడౌన్స్ లో పెట్టేసి దేశ పరిస్థితులను బట్టి దేశంలో అయినా వాడుకుంటారు, లేదా ప్రపంచంలో ఎక్కడికైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా లేదా బిజినెస్ చేయాలన్నా కూడా బీద కంట్రీలకు సహాయం చేయడం లేదా ధనవాళ్ళకు అమ్మడానికి కోసం కూడా వాటిని వాడటానికి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి కేంద్రం మీద ఆనాడు ఒత్తిడి తీసుకురావడం జరిగింది కొనాలని చెప్పేసి. సో ఆ రకంగా అనేక రకాలుగా ఆలోచించి రైతును మీరు అప్పుడు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పండిస్తా అన్నారు, కానీ 2 లక్షల ఎకరాలు కూడా అచీవ్ చేయలేకపోయినారు. సో అప్పుడు మనం మీకు అందరికీ భరత్ ఇక్కడ అంతకుముందు తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లాలో తప్ప ఎక్కడ కూడా మనం పామ్ ఆయిల్ సాగు చేసే వాళ్ళం కాదు. సో ఆ ఖమ్మంలో ఎక్కడెక్కడైతే సాగు చేస్తుందో సత్తుపల్లి కావచ్చు, తర్వాత అశ్వరావుపేట కావచ్చు, అటుమొక్కన 2-3 నియోజకవర్గాలు మాత్రం మనం చేసే పరిస్థితి ఉంటే కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా పోయి ఆ సత్తుపల్లిని, అశ్వరావుపేటలో ఏ రకంగా పామాయిల్ సాగు చేస్తుందో తెలుసుకొని రమ్మని చెప్పేసి పంపించడమే కాకుండా మీరు అన్నట్టు నర్మెట్ లో ఆయిల్ ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ కంపెనీ పెట్టేసి ఈ 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ కంపెనీ వాళ్ళే మరి తీసుకుపోయేటట్టు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వల్లే మీరు అన్నట్టు అనేక మంది రైతులు ముందుకు రావడం జరిగింది, పామాయిల్ మొదలు పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ రైతుల్లో దాదాపు 30% 3 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఎకరాకు మరి 3,500 రూపాయల వరకు అన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలు పెట్టడం జరిగింది. 3 సంవత్సరాలు అయితే 4వ సంవత్సరం నుండి క్రాప్ వస్తుంది అనే ఉద్దేశంతో సో దానికి కొంత పెట్టుబడి తక్కువ ఉంటుంది. తర్వాత రోజులలో ప్రతి సంవత్సరం ప్రతి నెలలో కూడా ఆదాయం వస్తుంది. ఒక ఐటీ ఉద్యోగికి ఎంతైతే జీతం వస్తుందో అంత ఒక ఎకరం నుండి 2 ఎకరాల నుండి 3 ఎకరాల నుండి వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ పామ్ ఆయిల్ ను మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తప్పకుండా ఎలాగంటే రైతు కమిషన్ మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రైతు కమిషన్ పట్ట మార్పు చేయాలని ఒక్క మాటనే చూస్తున్నారు, కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి? రైతు భరోసా కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, సంవత్సరానికి మేము 15,000 ఇస్తాము. కౌలు రైతు కూడా 15,000 ఇస్తాము. వ్యవసాయ కూలీకి 12,000 ఇస్తాము. తర్వాత కేసీఆర్ 2 పంటలకు ఇచ్చేది మేము 3 పంటలకు ఇస్తాము. రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన పరిస్థితి. మరి అందులో ఇక్కడ కూడా ఒక్కడు కూడా నెరవేరలేదు. కొన్ని కొత్త ప్రాజెక్టులు సాగునీరు అందించే క్రమంలో సాగునీరు ప్రాజెక్టు ఒక్కటి అదనంగా ప్రాజెక్టు మొదలు పెట్టలేదు, 1 ఎకరము ఎక్వైర్ చేయలేదు, 1 ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో దేని మీద ఒక ప్రణాళిక లేదు, రైతు సమస్యల మీద ఒక సమీక్ష ఏర్పాటు చేయలేదు. మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళడం తప్ప రైతుల పక్షా నుండి రైతులకు వచ్చే కష్టమైంది అని చెప్పే కార్యక్రమం లేదు. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ప్రజాప్రతినిధులు సర్పంచ్ కాని మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు అందరూ కూడా కొనుగోలు కేంద్రాలు మరి సందర్శించడం కాకుండా ఎప్పటికప్పుడు ఆఖరి గింజ కొనే వరకు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఆ వరి ధాన్యాన్ని కొనడం జరిగింది, మొక్కజొన్నలు కొనడం జరిగింది. అయితే ఇప్పుడు అన్ని కూడా దాదాపు నెల 15 రోజులు అయినా కూడా ఒక్క బస్తా కూడా రాకపోవడం, గన్నీ బ్యాగ్స్ లేవు, వాహనాలు ట్రాన్స్పోర్టేషన్ కు వాహనాలు లేవు, తర్వాత హమాలీలు లేరు, మిల్లులకు తాళం వేసి ఉంటుంది.
మిల్లులో చాటుమేటుగా వెనుక దారి నుంచి వెళ్ళి మధ్య దళారులు అట్టికి పావు చేరుకునే పరిస్థితి. పైకేమో మద్దతు ధర, లోపలనేమో మధ్య దళారులు ఏమంటారు మిల్లర్స్ కు, తర్వాత ప్రభుత్వ అధికారులకు లేదా నోటామూట రాజకీయ. ఎవరిది ప్రాబ్లం? కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలదా, రాష్ట్ర ప్రభుత్వదా? మొత్తం మనము కేంద్ర ప్రభుత్వం మనకి ఇక్కడ కొనాల్సింది మధ్యదారి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేయాలి కదా. అదొక్కటే ఒక కొనుగోలు కేంద్రం విషయమే కాదు కదా. రైతు భరోసా ఎవరిచ్చారు? హామీలు వల్ల రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ చేయించారు. డిక్లరేషన్ లో ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఇవాళ వరంగల్లో జరిగిన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ రోజు వాటి మీద రైతులు మరి ఈ రోజు సదస్సు రైతు సంగ్రామ సదస్సు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే 2022 మే 6వ తారీఖున డిక్లరేషన్ అంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కేసీఆర్ హయాంలో సాచ్యురేషన్ మోడ్ లో అన్ని అమలు అయితే ఈరోజు ఒకసారి అడుగుదాం. రాజయ్య గారు మీరు లైన్ లో ఉన్నాడు. రాకేష్ రెడ్డి గారు తప్పకుండా. కానీ ఏంటంటే బీయింగ్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని చేసినాం కాబట్టి అవి ఇప్పుడు జరగట్లేదు అనే కోసమే ఈ రోజు రైతు డిక్లరేషన్ మీద సంఘర్షణ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క నిమిషం లైన్ లో రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారు చెప్పండి భరత్. ఎట్లా ఉంది ఓవరాల్ గా ఇప్పుడు కొనుగోలు సంబంధించి మీ మక్కలు గానీ లేకపోతే వరి గానీ ఇప్పటి వరకు కళ్ళాలు తిరిగి వచ్చి రైతులతో మాట్లాడుతూ, కలెక్టర్లతో ఫోన్ చేస్తూ, రైస్ మిల్లర్లతో బతిలాడుతూ ఈ రోజు మా బతుకులు, తెలంగాణ రైతుల బతుకులు లేదు ఒక ఎమ్మెల్యేల బతుకులు ఇట్లున్నాయి. మొత్తం పడకేసిన పరిపాలన లేని రాష్ట్రం. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకా రైస్ మిల్తో మాట్లాడుతున్నాను, ఇప్పుడే కలెక్టర్ తో మాట్లాడుతున్నాను. కావాలంటే కూడా డాటా పంపిస్తాను. ఇబ్బంది ఉందా? ఎట్లా కష్టాలు ఉన్నాయా? రైతులు కళ్ళాలను చచ్చిపోతుంటే ఇబ్బందులు అంటే కళ్ళు కనబడతలేవు ఎట్లా అంటే ఇనిషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను 18 మంది రైతులు చనిపోయారని రాకేష్ రెడ్డి గారు. అంటే కళ్ళాలకి ఎంతమంది? నేను ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఇది ఇప్పటిగా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చెప్తున్నా. ప్రభుత్వానికి ప్రజెంటేషన్ ఇచ్చాను నేను. మనం ఎలా ఈ ప్యాడీ ప్రొక్యూర్ చేయాలి? మనకున్న 12,702 గ్రామాలలో మనకు ఎంత వస్తుంది ప్యాడీ? ఒక 1 మంత్ ముందు గన్ని బ్యాగ్ల అరేంజ్మెంట్స్, ఒకవేళ ఈ రోజున్న బీహార్ లేబర్ ప్రాబ్లం ఉంటే లోడర్స్ లేదు. రైతులకు ఏదైనా వీలైతే ఈ కొద్దిగా ప్రజాకర్షణ పథకాలు, ఈ సోమరిపోతు పథకాలు, అవినీతి పథకాలు పక్కన పెట్టి రోడ్ల మీద వడ్లు వేయకుండా సామూహిక కళ్ళాలు లేదు. ఈ పనికిరాని ఇచ్చే బదులు కాదు, డ్రాయర్స్ 15 రోజులు 10 రోజులు ఎండాల్సిన రోడ్డు మీద రైతుని 2 గంటలలో అయిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది ప్రపంచము? మనమేటి వెళ్తున్నాం తెలంగాణ? ఏ పంటలు పెట్టాలా? పంట మార్పిడి చెప్పారు. ఈ రోజు సుమారు ఈ రాష్ట్రంలో 27 కోట్ల బ్యాగులు అవసరం, జన్ని బ్యాగ్స్. ఒక ఎకరం ఒక జనుము తోటలేదు. ఈ రోజు కూడా ఏదో వ్యవసాయ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది సీఎం గారికి. ఏ పంటలు పండించాలా, ఏ పంటలు పండించద్దు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు సుమారునికి 540 మండలాలు. ఏ మండలంకి ఎంత? ఇప్పుడు ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు సభ పెడితే ఎన్ని రకాలుగా మనము అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు ఆర్మూర్ ఉంది. ఆర్మూర్లో ఎన్ని ఎకరాల క్రాప్ ఉంది, ఎన్ని బ్యాగ్స్ వస్తాయి, ఎన్ని లారీలు అవసరం? ఎందుకు రైతులంటే ఇంత నిర్లక్ష్యం? ఎందుకు రైతులను ఓటు బ్యాంక్ ఎందుకు చూసుకుంటారు? రోడ్ల మీద యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు. రైతు కళ్ళలల్లా ఇప్పుడు నజరుద్దీన్ కావచ్చు, గౌరయ్య కావచ్చు, ఎవరి పాపం ఎవరు కట్టుకోవాలా? ఈ రోజుల తరబడి ప్రతి రోడ్డు తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా రైతుల కన్నీళ్లు. రోజు సాయంత్రం అయితే ఆకాశం వైపు చూస్తున్నారు, వీళ్ళేమో ఢిల్లీ వైపు చూస్తున్నారు. వీళ్ళేమో ఢిల్లీ వైపు, వీళ్ళేమో ఆకాశం వైపు. ఇది ఆ పరిపాలన? ఇది ఒక్కరోజు వచ్చిన సమస్య కాదే. ఇప్పుడు ఈ రోజు 90 లక్షల టన్నుల ఎవరు చెప్పిండ్రు? ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు 2 నెలల ముందు. నీకు బ్యాగులు ఎన్ని అవసరం, లారీలు ఎన్ని అవసరం, కాంటలు ఎన్ని అవసరం, మ్యాన్ పవర్ ఎంత అవసరం, ఆఫీసర్స్ ఎంత అవసరం, కొనుగోలు కేంద్రాలు ఎంత అవసరం, కాంటలు ఎంత? ఇదే ఇదేంటండి? ఇదేం పరిపాలన? గాలికి వదిలేశారు, అయిపోయింది. వర్షం పడ్డది నిన్న. మళ్ళీ పెద్ద జోక్ ఏంటంటే ఈ రోజు పేపర్లో చదివితే ఆ 3 జిల్లాల కింద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మాకు వర్షాలు వల్లేదు, మా రైతులు దావలేదు, మేము ఎండలో దాస్తలేము. మళ్ళా ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండనే మేము రైతులం కాము, మేము మనుషులం కాము. ఈ రాష్ట్రంలో చచ్చేది మేము, ఎండల చచ్చేది మేము, రైతులు మా వాళ్ళు.
అక్కడ ప్రత్యేక అధికారయనం. ఇదేం పరిపాలన అండి? ఇది కరెక్ట్ కాదు. ఓకే. ఆకాశం అక్కడనే లేదు, ఆకాశం ఇక్కడ కూడా ఉన్నది. ఆకాశం మధుర కొడంగల్ మీద లేదు, వాన నల్గొండ మీద పడతలేదు, వాన ఆర్మూర్లో పడుతుంది, వాన నిజామాబాద్ లో పడుతుంది, వాన కరీంనగర్ లో పడుతుంది, చిరుతిలో పడుతుంది. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను చూడలేదు భరత్. సొల్యూషన్ ఇప్పుడు అధికారం ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ ధర్నా చేశారు ఢిల్లీలో, ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ చేయట్లేదు, దొడ్డు బియ్యం అంటున్నారు అని చెప్పి ధర్నా చేశారు. మొక్కల కొనుగోలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు తుమ్మల నాగేశ్వరరావు. మరి మీరు కూడా ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం, వీళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడం, బీఆర్ఎస్ ఏమో ఇద్దరిని బ్లేమ్ చేస్తారు. లేదండి, నేను ఏమంటున్నాను, మేము క్లియర్ గా చెప్పామండి. మేము 25% ప్రొక్యూర్ చేసుకుంటాం. మాకు 29 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, 150 కోట్ల దేశం. ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత ఇవ్వాలా? ఒక రాష్ట్రం లేదు మాకు, ఇది ఒకటే రాష్ట్రం అయితే ఇది అదే భారతదేశం గురించి మాట్లాడుతున్నారు మీరు. 29 రాష్ట్రాలకు కోటా ఇస్తాం. కొన్ని దగ్గర గోధుమలు ఉంటాయి, కొన్ని దగ్గర ఇంకోటి ఉంటుంది, కొన్ని ఉంటుంది. దేశాన్ని ఒక సామూహికంగా ఒక రకంగా ఒక ఉంచాలి. దీంట్లో మీకు క్లియర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు సరైన చర్యలు తీసుకోవాలా. ఇందిరమ్మ చీరలు మేము ఇవ్వలేదు, మీరు మంచిరు కదా, ఇక్కడ ఏది కావాలని చేయి కదా. 300 రూపాయల చీరలు 800కి స్కీములు పెట్టిందండి. నేనేమంటున్నాను భరత్, ఇప్పుడు మేము 25% క్లియర్ గా తుమ్మలాగా చెప్తున్నారు కదా, 25% కాదు, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ 29 రాష్ట్రాలకు. మాకు రైస్ ఇక్కడ బీహార్ లెక్క పండుతున్నది, ఆంధ్రప్రదేశ్ లెక్క పండుతున్నది. ఇప్పుడు అవన్నీ ప్రొక్యూర్ చేయాలి కదా మేము. మాకున్న వసతులు భారతదేశంలో ఉన్న గిడ్డంగుల వసతులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వసతులు కావచ్చు, మాకు ఎంత యూసేజ్ ఉన్నదని కావచ్చు, ఇవన్నీ తీసుకొని ఒక కోట ఒక పాట. దాన్ని బట్టి మిగతా దానికి మీరు అరేంజ్మెంట్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్టులు కడతాంటావు, 5 లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాంటావు. రైతుల గోడౌన్లు కట్టలేవా? లోడర్స్ చేయలేవా? కల్లాలు వేయలేవా? మరి ఇదే పరిపాలన. ఇప్పుడు నీకెంత వరకు ఉంటుంది? ఉదాహరణకండి, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తుంది. దానికి నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క డిమాండ్ చేస్తుంటే కుదరదు కదండి. నువ్వు ఇది చేస్తావు, పంజాబ్ ఇంకోటి చేస్తాడు, మధ్యప్రదేశ్ ఇంకోటి చేస్తాడు, గుజరాత్ ఇంకోటి చేస్తాడు. నీ రాష్ట్రంలో నీ పంట ఎంట పడుతున్నది. మరి 44,000 కోట్లు లిక్కర్ అమ్ముతలేరే వేరే రాష్ట్రంలో. నీ రాష్ట్రంలో లిక్కర్ బారులు వారిస్తున్నారు కదా. నీ రాష్ట్ర ఆదాయం ఎంత? నీ రాష్ట్ర జీడిపి ఎంత? నీ రాష్ట్ర సెల్ ట్యాక్స్ ఎంత? లిక్కర్ ట్యాక్స్ ఎంత? ఎక్సైజ్ ఆదాయం ఎంత? దీని మీదకి వెళ్ళి పరిపాలన ఉంటది. నువ్వు ఎప్పుడైతే రైతుల కమిట్మెంట్ ఇచ్చావు నువ్వు కొంటానని, ఆ సౌకర్యాలు ముందే రెడీ చేసుకో. గవర్నమెంట్ ఎంతవరకు ఉంటుంది నీకు ముందే తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా మన రైతు మీటింగ్ లో అన్నారు, 50 లక్షల టన్నుల వరకే పండించండి అంటే. పంట పండినాక చెప్తావా? ఎలక్షన్లు అయినాక 2 సంవత్సరాలు గద్దెనెక్కినాక చెప్తావా? గద్దెకి ముందేమో ప్రతికింద కొంటావా? గద్దెక్కక ముందు. ఇప్పుడు పంట మార్పిడి అని చెప్తున్నారు, ఎట్లా చేస్తారా? ఆయిల్ పామ్ లాంటి పంటల్ని వాటి ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు వరి ఎంత వేస్తే కొనుగోలు చేయడం కష్టం, ఎఫ్సిఐ దగ్గర ఆల్రెడీ గోడౌన్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి, అందులో దొడ్డు బియ్యం అయితే ఇంకా కష్టం అని చెప్తున్నారు కదా. అవును చేయాలి, పంట మార్పిడి చేయాలి, అవిట ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు మన కందులు లేవు, పెసలు లేవు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, కందిపప్పు వాడని ఇల్లు ఉన్నది. మరి కందిపప్పులు ఎందుకు పండియవు? ఈరోజు రైతులను సోమరిపోతులు చేస్తున్నారు. ఇప్పుడు నీకేమేమి ఈ రోజు నీకు తెలంగాణకు రావాల్సిన ఏవైతే కాయగూరలు ఉన్నాయో మిగతా రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నాయి. ఇవ్వు, అవిట్లకి ఇవ్వు బోనస్లు, కందులకు ఇవ్వు, పెసళ్ళకి ఇవ్వు, రాగులకి ఇవ్వు, వంట నూనెలకి ఏదో అవసరమో. పామాయిల్ ఈ రోజు మంచి రేటు ఉంది, 23,000 ఉంది. మనం ఇంకా 1,00,000 కోట్ల ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో 7,000 ఎకరాలు అయింది, నిర్మల్ అయింది. పెంచండి, ప్రోత్సాహాలు ఇవ్వండి. నేను అనేది ఉద్దేశం ఒక్క రోజులో మారదండి, మార్చుతూ రావాలి. గంటలల్లా ఏంటి కుదరదు. ఇప్పుడు ఒకటేసారి తులం బంగారం ఇస్తున్న వాగ్దానం కాదు, కుదరదు. రైతులు 6 కాలం కష్టం చేస్తారు. ఏదో నోటికొచ్చి తులం బంగారం ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, 4,000 పెన్షన్ ఇస్తాము, 2,500 మహాలక్ష్మి ఇస్తాము, ఇది కాదు కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నా భరత్, 3 రైతు భరోసా కొట్టారు.
27,000 కోట్లు. ఆ 27,000 కోట్లను పెట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా 10,909 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. ఒక రెవెన్యూ విలేజ్ 2.5 కోట్లు ఇవ్వండి. ప్రతి ఊర్లో ఈ వర్షం ప్రాబ్లం ఉండదు. నీకు సామూహిక కళ్ళాలు, ఒక డ్రైవ్ రోజు ఉంటది. ఎట్లా ఎగ్గొట్టారు కదా 27,000 కోట్లు. ఒక్క రైతు భరోసా 9,000 కోట్లు అండి. 3 రైతు భరోసాలు ఎగ్గొట్టాడు. ఒక 3,000 లెక్క పెడితే ఇంకా 30,000 కోట్లు ఎగ్గొట్టాడు. 27,000 కోట్లు అయితే నువ్వు ముంచేసిన పైసలు ఉన్నాయి కదా రైతులకు. ఆ 10,000 విలేజ్ 2.5 కోట్లు ఇవ్వు. ఎట్లనే ముంచినావు కదా, ఎట్లనే కొట్టినావు కదా, ఇట్లనే రైతులకు ఉపయోగించు. పరిపాలన ఒకటి నిజాయితీగా ఉండాలండి. ప్రజల్ని మోసం చేసి తాయిలాలు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే 8,000 పెన్షన్ ఇస్తా, 3 తులాల బంగారం ఇస్తా. ఇదేం పద్ధతి అండి? రైతులండి. మేము చూస్తే భరత్ గారు మీరు కూడా ఒక పర్యటన వెళ్ళండి. మీరు ఆల్ ఛానల్స్ అంతా వెళ్ళండి. ఈ సిచ్యువేషన్ బాగాలేదని చర్చ పెట్టాం మేము ఇవాళ. మీరు వెళ్ళండి. రోలమండి ఆ రైతులు చూడండి, వానొస్తే అనుకున్నారండి. ఈ పాపం ఎవరికి పోతుందండి? ఒకటి మంత్రి పదవులు నొకడు, ఢిల్లీలో ఆ కోట నొకడు, ఈ కోట నొకడు. ఇదే రాజకీయం అండి. అసలు పరిపాలన మీద దృష్టి లేని ఈ ప్రభుత్వం దురదృష్టం అండి. ప్రజలు పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డరు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొత్తం అన్ని పనులు పక్కన పెట్టి కమిషన్లు, అవినీతి పథకాలు పక్కన పెట్టండి. రైతు దగ్గర ఒక గింజ ఉంచకుండా చూడండి. ఏం చేస్తారండి? కలెక్టర్ అమలు పని చేస్తారా? నేను రోజు 10 సార్లు కలెక్టర్ ఫోన్ చేస్తాను. ఏం చేస్తారమ్మా? లారీ తీసుకొస్తారా కలెక్టర్? ఏం చేస్తారండి కలెక్టర్ ఆఫీసర్లు? మెయిన్ పవర్ లేదు, ఒక ట్రాన్స్పోర్ట్ లేదు, రకరకాల సమస్యలు. పరిపాలన ప్రత్యేకంగా కమిటీ వేయాలా. కొద్దిగా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఉన్న రైతు నాయకులు కావచ్చు, దీని మీద అనుభవం ఉన్న వాళ్ళు కావచ్చు. కాబట్టి ఇదంతా 3 సంవత్సరాలు చెప్తాను. నేను ఇచ్చాను ప్రజెంటేషన్. రైతు సమ్మేళనంలో 6 మంత్రులు, ఒక్కొక్కరు 6 సార్లు గెలిచిన మంత్రులు రాదు. పుట్టినమే మంత్రులు అయితే 6 సార్లు ఎమ్మెల్యేలు, 4 సార్లు మంత్రులు. ఇక చెప్పుండ్రా అంటే మాకు చెప్తారు ఇక అసెంబ్లీలో ఇట్లా చెప్తారు. ఒకసారి రాజయ్య గారిని అడుగు. రాజయ్య గారి వాళ్ళ రాజయ్య లేరా? ఎస్. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు పంట మార్పిడి దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాలి కదా. ఆయిల్ పామ్ సంబంధించి ఇప్పుడు సబ్సిడీ కానీ, లేకపోతే ఆయిల్ పామ్ సంబంధించిన ఫ్యాక్టరీస్ ఏర్పాటు, లేకపోతే ఆ విత్తనాలు. నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో వార్ జరుగుతుంది. ఆయిల్ పామ్ ఒక రోజున రేపేస్తుందా? ఒక్క రోజులు అంటే మీరే టార్గెట్ పెట్టారు కదా ప్రతి రాష్ట్రానికి. అదే కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు ప్రోత్సాహకాలు అంతవరకు ఇస్తుంది. 13,000 నుంచి 23,000 చేసినాము ధరని. నేను చేస్తానే కదా ఈ రోజు గిట్టుబాటు అవుతుంది. ఫ్యాక్టరీ ఎందుకు నడుస్తుంది సిద్దిపేటలో? ఖమ్మంలో ఎందుకు నడుస్తుంది? దూరదృష్టితోని గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశం పామాయిల్ మీద ఇంపార్ట్ ఉండకూడదు, దిగుమతుల మీద ఆధారపడకూడదని ఒక ఫ్రూట్ గ్రెయిన్స్ ఇథనాల్ బ్లైండ్ చేస్తున్నాం. ఇట్లాంటి ఓర్మోజ్ లాంటి జలసంధులు బందీ అయిపోతే, మనకు డీజిల్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ రాకపోతే దేశం ఏం కావాలని 20% ఈ పరిపాలన దక్షత లేని వాళ్ళు అవహేళన చేశారు. మా తెలంగాణ అసెంబ్లీ కూడా మాట్లాడు ఒక సభ్యుడు, ఏదో ఎవరి గురించో చెప్పారు. ఈ రోజు స్వయం కాలం మీద 20% బ్లైండ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు భారతదేశం ఈరోజు సెల్ఫ్ సస్టైన్ ఉంది. లేకపోతే ఇదివరకు సగం పెట్రోల్ పంపులు బంద్ అవుతుండే దేశంలో. కాబట్టి ఒక దూరదృష్టితో పామాయిల్ కావచ్చు, ఇంపోర్ట్స్ తగ్గించాలని ఇదంతా ప్రోత్సహించిందే మేము. ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఇట్లాంటి వీళ్ళ మీద ఉద్దేశం లేదు. వీళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు. వీళ్ళు లక్కీ లాటరీలు వచ్చిన ముఖ్యమంత్రి పరిపాలన. ఒక విద్యాశాఖ మంత్రి లేడండి, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, హోం మంత్రి లేడు. చెప్పండి కదా, విద్య అయితే మొత్తం పడకేసింది రాష్ట్రంలో. కాదండి, ఇప్పుడు దీనికి చాలా ప్రాసెసింగ్ మిల్స్ కావాలి. ఆయిల్ పామ్ అంటే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు నర్మెట్ట దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇస్తేనే కదా మేము ఇదంతా 23,000 ప్రొక్యూర్మెంట్ ఈజీ ఉన్నది. నువ్వు రైతులన్నీ ఎంకరేజ్ చేయకనే పోతివి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు 6,700 ఎకరాలు మేము వేసినాం ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో. మీరు ఇంకొంత స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకొంత ప్రోత్సహించండి. నిజామాబాద్ లాంటి పెద్ద జిల్లాలో 6,700 అంటే తక్కువనే కదా. అది ఇప్పుడు మొదలైంది. ఖమ్మంలో 30 నుంచి మొదలైంది. అందరు వరే వేస్తున్నారు, వరి తప్ప వేరే వేయట్లా. అంటే వరి ఏమని అలానే ఇట్లా ఎండాలా వానలు తడిపియాలా, బోనస్లు అని చెప్పి బోనస్ ఎగ్గొట్టాలా. లాస్ట్ రైతులు ఈ రోజు ఇప్పుడే ఒక 15 నిమిషాల ముందు మాట్లాడుతున్న రైతులతో 10 కిలోలు
10 కిలోలు అంటే 10 నిజామాబాద్లో ఈసారి కిలోలు ఎక్కువ మేజర్ గా వరే వేశారా మొత్తం రబీలో? మొత్తం ఎక్కువ మేజర్ వేశారు. 90 లక్షల టన్నులు వచ్చిందని చెప్పారు కదా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఓకే, ఏం చెప్పేది కాదు, 50 లక్షలు వస్తుంటే 90 లక్షలు. ఇప్పుడు నువ్వు బోనస్ అంటే ఏదో ఆశపడి ఇక ఉన్నది ఇచ్చుడు బందే, మళ్ళీ నువ్వు 10 రోజులు ఎండలో పెడుతున్నా అడగాడుతున్నావు రైతుకు. ఇప్పుడు నీకు 100% దొరుకుతుందండి. కనీసం ఒక వ్యవసాయ కూలికి ఉన్న అవగాహన కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. వ్యవసాయ కూలికి సుమారు ఒక 3-4 డేస్ డ్రై అయితే సమ్మర్ లో నీకు ఏదైతే రైతు 12% 30% వెళ్ళిపోతుందండి. ఎవ్రీ డే ఎట్లా ఎండ కొడుతుందో మేళ అట్లా 100% దొరుకుతుంది. బ్రోకన్ రైస్ అవుతుంది. రైస్ మిల్ ఏమో తీసుకోడు, నాకు 10 కిలోలు 12 కిలోలు తరుగు కావాలంటే ఆ 12 కిలోలకు 25 రూపాయల కడికి పడితే 400 రూపాయలు లాసు. 2300కి అమ్మేది 1900కి అంద వస్తుంది. ఇదంతా ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థ, ఒక అసమర్థ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజల పాలిట గుద్దిబండగా మారిన ప్రభుత్వం, తెలంగాణ రైతుల పాలిట ఉరితాడిగా మారిన ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ఒక సబ్ కమిటీ వేసి ఒక మంచి ఎక్స్పర్ట్స్ వేసి ఈ సమస్యను ఇమీడియట్ పరిష్కరించి రైతుల దగ్గర ఎక్కడ ఒక గింజ లేకుండా ఇమీడియట్ యుద్ధ ప్రతిపాదికన మిగతా ఆయన కట్టిపెట్టండి. 2 రోజులు ఆగు, ఢిల్లీకి పోకపోతే ఏమైతుంది? కొడతాడా రాహుల్ గాంధీ? ఏం చేస్తా? కొడతారట్లా రాహుల్ గాంధీ? ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీ ఉన్నాడు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము గతంలో బీఆర్ఎస్ సమయం కంటే చాలా ఎక్కువ కొనుగోలు చేశాం, ఇబ్బంది ఏం లేదు అని చెప్తున్నారు. రికార్డ్ క్రాప్ ప్రొడక్షన్ మా దగ్గర జరిగింది. రమ్మని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు తీసుకుంటారు హెలికాప్టర్, ఎట్లా హెలికాప్టర్ తిరుగుతారు కదా వాళ్ళు. తిరగండి, ఇక్కడ నిజామాబాద్ హెలిప్యాడ్ నిజామాబాద్ దింపుతాం. ఒకటండి, రైతు నష్టపోయిన తర్వాత, రైతు కన్నీళ్లు గార్చిన తర్వాత, రైతు గుండెలు అలసిల్లట్లు చచ్చి వడదెబ్బతోని వడ్ల కల్లాల చచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా రేవంత్ రెడ్డి పెట్టినా ఉపయోగం లేదు భరత్. రైతు నెల 10 రోజులు 40 రోజుల క్రితం రోడ్ల మీద పడ్డాడు ఆ వడ్లు పోసుకొని. 40 రోజుల తర్వాత ఎండకెండినాయి, వానకు దడిచినాయి, అన్ని రకాలుగా తరుగు తాలు అన్ని అయిన తర్వాత ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏమొస్తుంది? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నష్టానికి ఏం పరిహారం ఇస్తావో చెప్పు. ఈ 10 కిలోల తాలు తీసినా మీరు డబ్బులు కట్టండి. ఒకసారి రాజయ్య గారు ఉన్నారు. రాజయ్య గారు, సో క్లోజ్ చేద్దాం. ఫైనల్ గా సొల్యూషన్ ఏంది? వాళ్ళు మీరు రైతు డిక్లరేషన్ పెట్టారు, గవర్నమెంట్ తిట్టారు, రేవంత్ రెడ్డి ఉరికించి కొడతాను అది ఇదని మాట్లాడారు. కరెక్ట్ గా సొల్యూషన్ ఏంది? తిడితే రావు కదా, తిడితే కాదు కదా. కాదు రేవంత్ రెడ్డిని తిడితే వర్క్ అవుతుందా? భరత్ గారు, రాజకీయ విమర్శలు ఉండొచ్చు, కానీ వాళ్ళ కార్యాచరణ ఏంది? రైతు పంట పండించి నెల 15 రోజుల కింద ధాన్యం తీసుకొస్తే వాళ్ళ ప్రణాళిక ఏంటి? సీఎం రివ్యూ ఎక్కడ చేశారు? దొంగలు పడ్డాక 6 నెలలకు ఇప్పుడు సమీక్షలు చేస్తాం, లేకపోతే ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఒరిగేదేంటి? సో అసలు చిత్తశుద్ధి తెలుసు కూడా రైతులు అరిగోసపడతా ఉన్నారు. ఒక్క గ్రామంలో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు గాని, ప్రజాప్రతినిధులు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఎవ్వరు కూడా అటు మొక్కన పోతలేరు. ఎక్కడ కొడతారని భయానికి రైతులు తిరగబడి ఎక్కడ చంపుతారో అన్నంత భయం అక్కడ కొనుగోలు కేంద్రాలు ఉంది. ఎందుకంటే పొద్దున్న దాకానేమో భార్య డ్యూటీ చేస్తే భర్త సర్ది పట్టుకొస్తా ఉన్నాడు, భర్త తెలంగాణ డ్యూటీ చేస్తాడు, వాళ్ళ పొద్దున వెళ్ళిపోయే పరిస్థితి జరుగుతుంది. కనీసము ట్రాక్టర్ మీద ఉన్న మొక్కలను కింద దించాలంటే అమ్మాయిలు లేరు, అక్కడ అమ్మాయిలు ఎక్కించడానికి పైసలు, ఇక్కడ జోకుడు మొదలు పెట్టలేదు. ఎన్ని రకాల కష్టాలంటే చెప్పలేం, వర్ణనాయకం. అరిగోసపడుతుంటే రైతులు, వీళ్ళేమో మేళ పెట్టుకొని వాళ్ళను ఏమంటారు, వాళ్ళు మేళతాళాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేలు చేసింది మాత్రం ఏం లేదు. అఫ్కోర్స్ ఒకవేళ కనుక వాళ్ళు ఇంత చేసి 200,000 కనబట్టినట్టు ఓన్లీ పంట మార్పు అనేది ఇప్పుడు కాదు, దాదాపు 2-3 సంవత్సరాల కాంచెల్లి పంట మార్పు కావాలి. ఎందుకంటే సాగునీరు బాగా ఎక్కువ, కేసీఆర్ గారి పథకాల వల్ల చేసిన ప్రాజెక్టుల వల్ల సాగునీరు ఎక్కువైంది, భూగర్భ జలాలు ఎక్కువైనాయి, కాబట్టి పంట అధికంగా పండుతా ఉంది. సో పంట పండొద్దని మనం రైతుకు వ్యతిరేకంగా మాట్లాడడం, కానీ పంట మార్పిడి చేయాలనేది డెఫినెట్ గా కమర్షియల్ క్రాప్. కోఆపరేట్ చేస్తారా మీరు పంట మార్పిడి విషయంలో? అది ఆల్రెడీ మా ప్రభుత్వంలోనే మొదలు పెట్టాం కదా. పామాయిల్ కి సంబంధించిన విషయం అయితే స్టేషన్ గన్పూర్ లో ఏమన్నా ఎక్కడ పండిస్తున్నారు? స్టేషన్ గన్పూర్ లో పండిస్తున్నారా ఆయిల్ పామ్ ఎక్కడన్నా? నేను స్వయంగా 23 ఎకరాలలో నేను కూడా పెట్టాను. స్వయంగా మా భూమిలో నేను కూడా పెట్టాను. మార్పు జరుగుతా ఉంది.
కర్పూర్లో దాదాపు 35,000 ఎకరాల వరకు ఇప్పటికే మొదలు పెట్టారు, జరుగుతా ఉంది. సో తప్పక పామాయిలే కాదు, కూరగాయలు పండించే కార్యక్రమం కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, సీడ్ బిజినెస్ కి సంబంధించిన క్రాప్ కావచ్చు, ఆ రకంగా ప్రోత్సాహాలు ఇవ్వాలి. అలాంటి వాటికి అంటే రైతుకు శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రోత్సాహం చేయాలి, అదనంగా పెట్టుబడి ఇవ్వాలి. ఈ 2.5 సంవత్సరాలలో 3 సార్లు రైతు భరోసా కొడితే రైతుకి ఎట్లా భరోసా ఉంటది ఈ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ మీద ఎట్లా నమ్మకం కుదురుద్ది? సో అందుకనే నమ్మకం కుదరక ఏం చేయాలో తోచిన పరిస్థితిలో రైతులు దగ్గర ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 860 మంది చనిపోయింది. ఈ రోజు వివిధ కారణాల వల్ల 4 ఒక్కరోజు చనిపోయింది, మొన్న 3 చనిపోయింది. ఇట్లా రోజు కారణాలు రైతులు మాత్రమే ఎందుకు చనిపోతున్నారంటే డెఫినెట్ గా కాంగ్రెస్ వాళ్ళనే, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలాగానే మనకు కనబడతాం. ఓకే 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 సో థ్యాంక్ యూ రాజయ్య గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు. సో మొత్తానికి సునీత, పంటల మార్పిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది వ్యవసాయ కమిషన్ సూచించిన విధంగా. బట్ ఆ ప్రభుత్వం అదే చెప్పింది, ఈ ప్రభుత్వం అదే చెప్పింది. అల్టిమేట్ గా రైతును కన్విన్స్ చేయాలి. ముఖ్యంగా ఆయిల్ పామ్ కు ఒక ఇబ్బంది ఏంటంటే ఎక్కువ ఎకరాలు అంటే చిన్న చిన్న కమతాలు, చిన్న 1-2 ఎకరాలు ఉంటే సాగు చేయలేరు. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కనుక సాగు చేస్తే చాలా మనకు దేశానికి లాభం ఫస్ట్. ఎందుకంటే మనం వేరే దేశాల నుంచి, మలేషియా నుంచి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. విదేశీ మారక ద్రవ్యం విలువ పెరుగుతుంది, మన దేశం స్ట్రెంగ్తన్ అవుతుంది. మనం కన్జ్యూమ్ ఎంత చేస్తామో దానికి అనుగుణంగా పంటలు పండించాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్ని లాభాలుండగా కూడా ఎందుకు ఇది ముందుకు వెళ్ళట్లేదు? పంట మార్పిడి విషయంలో ఎందుకు ఇంత డిలే అవుతుంది? అంటే ఇప్పుడు చాలా ఈజీ, వరి పండించడం చాలా తేలిక, మిగతా పంటలు పండించడం కొంచెం శ్రమతో కూడుకున్న వ్యవహారం. మెయిన్ ఏంటంటే అగ్రికల్చర్ లేబర్ దొరకడం కూడా కష్టమైపోయింది. ఇప్పుడు లేబర్ కూడా ఇప్పుడు బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి రావాల్సి వస్తుంది. సో రైతులు కూడా అటే చూపుతారు కదా, కష్టపడి ఎందుకు, ఇక్కడైతే వరి సంబంధించి అయితే ఈజీగా ప్రభుత్వం కూడా మద్దతు ధర ఉంది కదా అని అనుకుంటారు. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది కదా, కొనుగోలులో ఇబ్బంది పడుతున్నారు. పంట పండించడం ఈజీ, పంట అమ్మడం కష్టం అవుతుంది. అదే ఆయిల్ పామ్ అయితే వాళ్ళ దగ్గరకే వచ్చి ఈ కంపెనీస్, పతంజలి లేకపోతే ఐటీసీ కంపెనీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే పామ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఏం చేసినా ఇవన్నీ సన్ఫ్లవర్ పండిస్తే సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ పండిస్తే గ్రౌండ్ నట్ కోసం వాళ్ళే వీళ్ళ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తారు కదా. అయితే దానికి మద్దతు ధర లేదు అని చెప్పి సో ప్రభుత్వం కూడా కొంత, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి పప్పు ధాన్యాలు కూడా, పప్పులు కూడా మనం తాండూరు కందిపప్పు చాలా ఫేమస్. అక్కడ తప్ప ఎక్కడ కందిపప్పు లేకపోతే ఒక దశలో అప్పుడు పప్పుల రేట్లు చాలా విపరీతంగా పెరిగాయి. ఒక 5-6 సంవత్సరాల క్రితం బర్మా నుంచి ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి పప్పులు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కూరగాయలు కూడా, వెజిటేబుల్స్ ఆల్సో షార్టేజ్ ఉంది. వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, చేస్తేనే అది దాని దిశగా రైతును ఎడ్యుకేట్ చేయాలి. మెయిన్ గా లాభం వస్తుంది ఈ పంటలకి, కమర్షియల్ క్రాప్స్ ఇవి అని కమర్షియల్ క్రాప్స్ వైపు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటికంటే వరి కావాలి, ఎవరైనా ఏదైనా మన కడుపు నిండాలంటే వరి కావాలి. కానీ మన రాష్ట్రంలో కన్జ్యూమ్ చేసేదానికంటే 7 రేట్లు ఎక్కువ పడుతుంది. భారతదేశం అంటే భారతదేశంలో ఉత్తరాదిలో గోధుమలే కదా తినేవి, సౌత్ ఇండియన్ స్టేట్సే కదా. అందులో కేరళలో తినేది ఇంకా వేరే, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంచెం మహారాష్ట్ర వాళ్ళు రోజు తినరు కదా, ఎప్పుడో కొంచెం వాళ్ళు రోటీ తింటారు కదా. సో కన్జంప్షన్ ఏమో తగ్గుతుంది. ఇప్పుడు చాలా మంది డిస్కరేజ్ కూడా చేస్తున్నారు కదా, షుగర్ బీపీలు అయితే రైస్ తినకండి, మిల్లెట్స్ తినండి ఇవన్నీ చెప్పి. సో మిల్లెట్స్, ఈ మిగతా పంటల వైపు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడైతే ఆహార ధాన్యాల గోదాములు అన్ని కూడా నిండిపోయినాయి. సరే కరువు కోటకాలు ఈ సంవత్సరం ఎల్నినో వచ్చినా ఏదొచ్చినా మన దగ్గర మంచి వాటర్ అవైలబిలిటీ వల్ల పెరుగుతుంది, వాటర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. సో ఈ దృష్ట్యా పంటల మార్పిడిని ఎంకరేజ్ చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక తీసుకొస్తే డెఫినెట్ గా దాన్ని అందరూ వెల్కమ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ భారత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. సో ఇప్పుడు డిఎన్ఏ